హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన టొమాటో మెంతికూర రెసిపీ చూద్దాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇన్ సమ్మర్ అన్నమాట. మనకి బాడీ కూడా చాలా చక్కగా చలువ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా టేస్టీ. సో ఈ రెసిపీకి నేను మీడియం సైజ్ టొమాటోస్ ఒక 5 తీసుకున్నాను. అవి 350 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని చక్కగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ప్యూరీ చేసి పెట్టుకోవాలి అన్నమాట. అలాగే ఇది ఇంట్లో పెంచిన మెంతికూరని చక్కగా క్లీన్ చేసి నేను ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్నాను. సో గుప్పిడితో ఫుల్గా వచ్చింది. సో ఇది కూడా మెజర్ చేస్తే 80 గ్రామ్స్ ఉందన్నమాట. దీన్ని కూడా చక్కగా తరిగి పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఆవాలు, అలాగే ఒక 10 నుంచి 15 మెంతులు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇంగు ఉంటే ఇంగు కూడా యాడ్ చేయండి. నా దగ్గర ప్రెజెంట్ లేదు, అందుకే యాడ్ చేయలేదు. సో అలాగే ఇక్కడ తరిగిన మెంతికూర కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఆనియన్ గార్లిక్ వేసుకోవాలంటే మెంతికూర కన్నా ముందే యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర వేగటానికి మనకు 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. సో 2 నిమిషాలు పోయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్తో పాటుగానే నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ ఆంధ్ర స్టైల్ కూరకారం పొడి వేస్తున్నాను. అది ఎండ్ స్క్రీన్లో రెసిపీ కూడా ఉంటుంది చూడండి. అలాగే సాల్ట్, ఇంకా చాలా చిన్నది చింతపండు, ఒక 2 గ్రామ్స్ అంతే, చాలా చిన్న పీస్. ఓకే, టామరిండ్ కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ టొమాటోస్ యొక్క పచ్చివాసన అంతా పోయినంత వరకు మనము ఉడికించుకోవాలి. సో 20 మినిట్స్ పోయిన తర్వాత నేను ఒక 1/8 టీ స్పూన్, ఒక 2 చిటికెళ్ళు ఆవపిండి యాడ్ చేసుకొని, ఆవపిండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. టొమాటో కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్తో, ఇడ్లీ, దోశతో కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్ గార్లిక్ యాడ్ చేయలేదు కాబట్టి 2 days వరకు చక్కగా నిలువ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.